గాలి 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 ఓ చల్లని చిరుగాలి గాలి 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 ఓ చల్లని చిరుగాలి గాలి 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 వచ్చి నన్ను తాకాలి వచ్చి నన్ను తాకాలి నువ్వు నన్ను తాకితే హాయిగా నాకు ఉంటుంది నువ్వు నన్ను తాకితే హాయిగా నాకు ఉంటుంది గాలి 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 ఓ చల్లని చిరుగాలి ఓ వెచ్చని వడగాలి ఓ వెచ్చని వడగాలి గట్టి పడాలి ఓ వెచ్చని వడగాలి చలికాలం నువ్వు తోడుండాలి చలికాలం నువ్వు తోడుండాలి గాలి 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 ఓ చల్లని చిరుగాలి శీతాకాలం నీతోటి శీతాకాలం నీతోటి గజ గజ వణికి పోతాము శీతాకాలం నీతోటి గజ గజ వణికి పోతాము వేసవికాలం నీతోటి వేసవికాలం నీతోటి చెమటలు కక్కుతూ ఉంటాము చెమటలు కక్కుతూ ఉంటాము గట్టిగా గాలి 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 ఓ చల్లని చిరుగాలి గాలి 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 వచ్చి నన్ను తాకాలి వచ్చి నన్ను తాకాలి ఇప్పుడు మీరంతా ఒక బ్యాచ్ మీరంతా ఒక బ్యాచ్ మీరంతా ఒక బ్యాచ్ ఇప్పుడు మీ చేతుల్లోకి రకరకాల పనులు చేసే వ్యక్తుల యొక్క ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చాను ఇప్పుడు ఈ బ్యాచ్ని అడిగినప్పుడు మీరు చెప్పాలి వాళ్ళు ఎవరు వాళ్ళు మనకు ఏ విధంగా సహాయపడతారు మిమ్మల్ని అడిగినప్పుడు ఈ కార్డు చూపించి అడిగినప్పుడు మీరు చెప్పాలి సరేనా ఇప్పుడు మొదలు పెడదామా సరే ఇప్పుడు మీకు ప్రశ్న ఇప్పుడు నేను ఏ బొమ్మ చూపిస్తానో ఏ ఫ్లాష్ కార్డ్ చూపిస్తానో అందులో ఎవరు ఉన్నారు వారు మనకు ఏ విధంగా సహాయపడతారు చెప్పాలి సరే ఫస్ట్ ఈ బ్యాచ్కి ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎవరున్నారు నాట్యం చేసే వాళ్ళు మనకు ఏ విధంగా సహాయం చేస్తారు వాళ్ళు నాట్యం నేర్పిస్తారు నాట్యం నేర్పించేసి మనకు ఆనందాన్ని ఇస్తారనమాట సరేనా ఇప్పుడు మీకు చెప్తాను మీరు చెప్పాలి నేను చూపించిన వాళ్ళు ఎవరు చెప్పాలి ఇక్కడ ఎవరున్నారు పోలీస్ ఎవరు పోలీస్ వృత్తి వీళ్ళు మనకి ఏ విధంగా సహాయం చేస్తారు ఇంకా కొడతారు ఇంకా మనల్ని రక్షిస్తారన్నమాట పోలీసు సరే ఇప్పుడు మీరమ్మా ఇప్పుడు మీరు చెప్పాలి అక్కడ ఈ బొమ్మలో ఎవరున్నారు చెప్పండి ఈ ఫ్లాష్ కార్డులో బంగారు వ్యక్తి కాదు బంగారు నగలు చేసే వ్యక్తి బంగారు
చేసేది. ఇతను ఇంగ్లీష్ ఏమంటాము? గోల్డ్ స్మిత్ అంటాం. ఏమేం చేస్తాడు అతను చెప్పండి? బంగారు నగలు. ఇంకేమేం చేస్తాడు బంగారంతో? నగలు, ఉంగరాలు, కడియాలు, గజ్జలు అన్ని చేస్తాడు కదా. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ బ్యాచ్ లో వాళ్ళకి ఇక్కడ ఎవరున్నారు చెప్పండి అమ్మా? కూరగాయలు అమ్మే అతను మనకి ఎలా సహాయం చేస్తాడు? కూరగాయలు అమ్మి మన ఇంటికి తెచ్చి ప్రతిరోజు తాజా తాజా కూరగాయలు అమ్ముతాడు అన్నమాట. సరేనా? ఇప్పుడు మీ బ్యాచ్ ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? డాక్టర్ ఉన్నారు. ఎవరున్నారమ్మా? డాక్టర్. డాక్టర్ మనకి ఏ విధంగా సహాయం చేస్తాడు? సూది వేస్తాడు, మాప్తలు ఇస్తాడు, మనకు టానిక్ ఇస్తాడు, ఇంకా మనకు వచ్చిన జబ్బుల్ని నయం చేస్తాడు. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? పెయింట్ వేసే అతను మనకు ఏ విధంగా సహాయం పడతాడు? మన ఇళ్ళకి పెయింట్లు వేస్తాడు, చున్నం వేస్తాడు, రంగులు వేస్తాడు, అన్ని చేస్తాడు అన్నమాట. సరే, ఇప్పుడు ఇక్కడ ఉండే ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ టీచర్ మనకి ఏ విధంగా సహాయం చేస్తుంది? చదువు చెప్తుంది, ఇంకా ఏం చెప్తుంది? పాటలు నేర్పిస్తుంది, ఇంకేం చేస్తుంది? చెప్పారు, పాటలు, ఇంకా పాఠాలు, ఇంకేం నేర్పిస్తారమ్మా? కథలు అన్ని నేర్పిస్తుందా? సరే, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? జడ్జి ఏం చేస్తారు మనకు? న్యాయమూర్తి. న్యాయం చెప్తాడు. మనం ఏమన్నా తగాదాలుండి కొట్లాడుకొని అట్లా కోర్టుకు వెళ్ళినప్పుడు మనకు తీర్పు చెప్తాడు. న్యాయం, నీది తప్పు, నీది ఒప్పు అని మనకు శిక్షలు వేస్తాడు. తప్పు ఉంటే జైలుకి కూడా పంపిస్తాడు అన్నమాట. జైలుకి కూడా పంపిస్తాడు. సరే, ఇక్కడ ఒక వృత్తి ఉంది చెప్పండి. ఎవరు ఇక్కడ? ఫార్మర్ ఏం చేస్తాడమ్మా మనకి? ఏం చేస్తాడు? ఎలా సహాయం చేస్తాడు? మనకు పంటలు పండిస్తాడు, ఆకుకూరలు, కూరగాయలు, వ్యవసాయం చేస్తాడు. ఏం చేస్తాడు? వ్యవసాయము చేస్తాడు. సరే, ఇవి కాకుండా ఇక్కడ నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరెవరు ఏం చేస్తారు? ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇతను? పండ్ల వ్యాపారి. ఎవరు? ఏమేం పండ్లు అమ్ముతున్నాడు చూడండి అమ్మా. బనానా, యాపిల్, ఓకే, వాటర్ మిలన్, సపోటా, జామ పండు. సరే, ఇవన్నీ తింటే ఎట్లుంటది మనకు? ఎందుకు తినాలి మనం? పళ్ళు ఎందుకు తినాలి? హెల్త్ బాగుండాలని, ఆరోగ్యము బాగుండాలని తింటారా మీరంతా? రోజు పండు తింటారా? సరే, ఇప్పుడు ఇంకొక బొమ్మ. ఇక్కడ ఎవరున్నారు? ఆటో డ్రైవర్. ఇతను ఏం చేస్తాడు? ఇతను వృత్తి ఏంది? డ్రైవర్ వృత్తి. ఏంది? ఏం చేస్తాడు ఇతను? ఏమేమి మనుషులను ఎక్కించుకొని పోతాడు. మనుషులను ఎక్కించుకొని మనకు కావాల్సిన ప్లేస్ కి తీసుకెళ్తాడు. ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు పాటలు పాడే వ్యక్తి. వీళ్ళని ఏమంటాం మనము? సింగర్ అంటాం. ఏమంటామా? సింగర్ పాటలు పాడి మనకి ఆనందాన్ని ఇస్తుంది, ఇంకా పాటలు పాడేది మనకు నేర్పిస్తుంది. ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? బట్టలు నేసే నేతన్న అంటారు. ఏమంటారు? నేతన్న. బట్టలు నేసే నేతన్న. ఏమేం బట్టలు నేస్తాడు ఇతను? షర్ట్లు, పంచెలు, డ్రెస్సులు, చీరలు అన్ని కూడా నేస్తాడు అన్నమాట. సరేనా? ఓకే, అర్థమైంది కదా మీకు? ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ కూడా గట్టిగా. కార్డ్స్ ఇక్కడ పెట్టేసేయండి. వెరీ గుడ్, రైట్, చాలు. ఇప్పుడు ఇంతకుముందు బాగా చేశారు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక 4 పేపర్లు ఇచ్చాను. 4 పేపర్లు ఇచ్చాను. అందులో చక్కటి లైన్లు, జిగ్జాగ్ లైన్లు, రౌండ్ ఉండే లైన్లు ఇచ్చాను. ఇప్పుడు మీకు ఒక వస్తువు ఇస్తాను, జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా కట్ చేయాలి. ఏం పేరు? దీని పేరు కత్తెర, సీజర్స్. ఏమంటాము? సీజర్స్. ఇప్పుడు ఒకరు, నేను ఎవరికి ఇస్తానో, ఎవరి పేరు చెప్తానో వాళ్ళు కత్తెర తీసుకొని ఏ పేపర్ ఇస్తానో ఆ లైన్లో కట్ చేయాలి. నేను ఇచ్చిన లైన్లోనే కరెక్ట్గా కట్ చేయాలి. సరేనా? ఇప్పుడు ఫస్ట్ హారిక
హారిక తీసుకొని కత్తెర పట్టుకొని ఈ పేపర్ కట్ చేయి, లైన్ పెట్టి కట్ చేయాలి, లైన్ పెట్టి కట్ చేయాలి. చూద్దామా? ఆ లైన్ దగ్గరే లైన్ మీద కట్ చేసుకుంటూ రావాలి. ఓకే, జాగ్రత్త కట్ చేయాలి, లేకపోతే ఏమవుతుంది కత్తెర లైన్ మీదనే కట్ చేయాలి. లైన్ పక్కకి వెళ్తోంది కదా, గీత ఎక్కడుంది? లైన్ మీద కట్ చేయాలి. చేత్తో పట్టుకొని కట్ చేస్తావా? చేత్తో పట్టుకొని కట్ చేయి. సరే, చేసేయి. అయిపోయిందా? సరే, ఓకే, పర్లేదు, బాగానే. హారిక ఏం చేసింది? ఫస్ట్లోనే బాగా కట్ చేసింది, కానీ లాస్ట్ కొంచెం పక్కకి వెళ్ళింది, అయినా బాగా చేసింది. క్లాప్స్ కొట్టండి. రైట్, వెరీ వెల్ డన్ హారిక అని చెప్పండి. ఏం చెప్పాలి హారిక నువ్వు ఇప్పుడు వాళ్ళందరికీ? థ్యాంక్ యూ ఫ్రెండ్ చెప్పు. ఇప్పుడు ప్రవీణ్ నువ్వేది కట్ చేస్తావు వీటిలో? నీకు ఏ లైన్ కట్ చేస్తావు? అది కట్ చేయి, తీసుకో. నీకు అది కరెక్ట్గా చేతిలో తీసుకొని కట్ చేస్తావో, లేకపోతే టేబుల్ మీదనే పెట్టి కట్ చేస్తావో, ఆ లైన్ ఎక్కడ ఉందో అంత లైన్ పెట్టి కట్ చేసుకుంటూ పోవాలి. నువ్వు కత్తెర పట్టుకోవడమే. అది రైట్. నీకు కత్తెర పట్టుకోవడం రాదా నీకు? మరి ఎట్లా పట్టుకోవాలా అంటే కట్ చేయి. అది ఫ్యాన్ రాదా లేదా? అట్లే కట్ చేయాలి. కరెక్ట్గా లైన్ పెడితే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. పేపర్ తిప్పుకోవాలి. చేయగలుగుతావా చేయలేవా? చేస్తావా? మరి చెయ్యి. రైట్, అలాగా, అంతే అంతే. అయ్యో పోనీలే పాపం, కానీ బాగా చేశాడు ప్రవీణ్. ఇక్కడ చూసారా, ఈ లైన్ చూసారా, చాలా చక్కగా కట్ చేశాడు. ఓకేనా? ఇప్పుడు ప్రవీణ్కి ఏం చెప్పాలి మనము? క్లాప్స్ కొట్టాలి. కత్తెరివు జాగ్రత్తగా. తర్వాత ఇంకా 2 పేపర్లు ఉన్నాయి. ఇంకెవరు చేస్తారు? హరిచందన చేస్తావా? ఓకే, హరిచందన తీసుకో. ఇది కట్ చేస్తా, ఈ రౌండ్ కట్ చేస్తావా? జిగ్జాగ్ లైన్ కట్ చేస్తావా? రౌండ్ తీసుకో, రౌండ్ పేపర్ తీసుకో, కట్ చేయి, ట్రై చేయి. ఇంతకు ప్రవీణ్కి వెళ్ళని చెప్పినారు అంతా? చెప్పండి, ఏం చెప్పాలి ప్రవీణ్ నువ్వు అప్పుడు? కట్ చేయమ్మా. రాదా? వస్తుందా రాదు? ఇది చేస్తావా? వస్తుందా రాదా చెప్పు. కట్ చేయలేవా?
అది చెప్పు. రాదు, చేయలేవు. ఓకేలే, ఇంకోసారి ట్రై చేద్దాంలే. ఇంకెవరు కట్ చేస్తారు? సృజన్ చేస్తావా? చేస్తా, నీకు కూడా ఇస్తా. ఈ పేపర్ చేస్తావా? చెయ్యి చెయ్యి. చూడండి సృజన్ ఎలా కట్ చేస్తున్నాడో కరెక్ట్గా లైన్ పెట్టి మీరు చూసి నేర్చుకోవాలి. కత్తెర ఎలా పట్టుకున్నాడు అన్నీ చూసి నేర్చుకోవాలి, సరేనా? కానీ మీరు కత్తెర వాడేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ప్లాస్టిక్ కత్తెర వాడుకోవాలి చిన్నపిల్లలు. కానీ ఇప్పుడు అలా ఇంకే కట్ పేపర్ తిప్పుకో, నీ వైపు తిప్పుకో. అది అలాగే. చేసావా? ఓకే, చాలు. వెరీ గుడ్, బాగా చేశాడు. సృజన్ క్లాస్ కొట్టండి. వెరీ గుడ్. ఇంకెవరు చేస్తారు? ముందుకు రా. మోహన్ సాయి కట్ చేస్తాడు. ఇప్పుడు రౌండ్ కట్ చేస్తావా? చూద్దాము. ట్రై చేయి. ఫస్ట్ ఈ నుంచి కట్ చేసుకో. ఫస్ట్ ఇక్కడ నుంచి కట్ చేస్తా. లైన్ కట్ చేస్తున్నా. రైట్ అంటే కట్ చేయాలి. ఓకేనా? చాలే. ఇప్పుడు ఇట్లా అవుతుంది. ఇలా తీసుకో. చేయలేవా? చేయలేవు. ఇంకా చేస్తారు. రామా అక్షయ శృతి పట్టుకొంచి ట్రై చేయి. లైన్ పెడితే అంతే, సింపుల్. లైన్ పెడితే కట్ చేయాలి. వెరీ గుడ్, పర్లేదు. బాగానే క్లాప్స్ కొట్టండి. అక్షయ్ శృతి బాగానే చేస్తుంది. ఓకే, అంతా దగ్గరికి రండి. సో ఇప్పుడు మీరు కత్తెరతో కట్ చేయడం కూడా నేర్చుకున్నారు. కానీ కత్తెర వాడేటప్పుడు ఎలా వాడాలి? ఇలా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? బొటన వేలు పైన, తర్వాత మధ్య వేలు కానీ లేకపోతే ఇంకొక ఈ చూపుడు వేలు కానీ పట్టుకొని ఇలా కట్ చేయొచ్చు అనమాట. ఇలా కట్ చేయొచ్చు. అది అర్థమైందా? కానీ ఈ కత్తెర మొనలు చాలా సూదిగా ఉంటాయి కాబట్టి మనం వాడేటప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. కళ్ళకు పక్కన ఎవరికైనా గుచ్చుకోకుండా చూసుకోవాలి. పదునైన కాబట్టి మీరు పిల్లలు ప్లాస్టిక్ మాత్రమే వాడాలి. ఇప్పుడు నేనున్నాను కాబట్టి నా సమక్షంలో చేశారు. ఓకేనా? ఓకే, వెల్ డన్ పిల్లలు. క్లాప్స్ కొట్టండి గట్టిగా. రైట్.